హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనలీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఐఫోన్ 13 అయితే బుక్ చేశాను అండ్ మొబైల్ అయితే 11th డెలివరీ ఇచ్చేశారు. ఈ వీడియోలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో 6th మిడ్ నైట్న అమెజాన్ వెబ్సైట్లో నా బయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ వెబ్సైట్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ నా కలర్ చాయిస్ వచ్చేసి రెడ్, బట్ చాలా డిమాండ్ ఉన్న కలర్ కాబట్టి తొందరగా స్టాక్ అవుట్ అయిపోతుంది. సో బ్యాకప్ కోసం ఇంకో డివైస్లో పింక్ కలర్ని కూడా కార్ట్లో యాడ్ చేసుకొని రెడీగా ఉన్నా. బట్ అమెజాన్లో సేల్ 5 minutes ఎర్లీగా స్టార్ట్ అయింది అండ్ నేను కూడా కార్డ్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకొని 10 minutes ముందే రెడీగా ఉన్నాను. బట్ ప్రోడక్ట్ రేట్ని పర్చేస్ చేసేటప్పుడు ఈదర్ సర్వర్ ఎర్రర్ ఆర్ బ్యాంక్ ఎర్రర్ వచ్చింది. 5 minutesలో 3 times ఆర్డర్ చేశాను, బట్ ఆర్డర్ అయితే ప్లేస్ కాలేదు. సో వెంటనే పింక్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఆర్డర్ 12/7కి అయితే ప్లేస్ అయిపోయింది. కానీ చాలామందికి లాస్ట్ 3 to 4 days నుండి డిస్పాచింగ్, ప్రిపేరింగ్ ఫర్ డిస్పాచ్ ఆర్ షిప్పింగ్ అని చూపిస్తుంది. బట్ నాకైతే ఇలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. బట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు వరీ అవ్వకండి. మోస్ట్లీ మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది, లేదా క్యాన్సిల్ అయితే మీ మనీ మీకు రీఫండ్ అవుతుంది. అండ్ డెలివరీ విషయానికి వస్తే డెలివరీలో డిలే అయితే లేదు. అమెజాన్లో మీకు ఫ్లిప్కార్ట్లా ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే లేదు. సో మీరు ముందే మీ ఆర్డర్ డెలివరీ టైంలో ప్యాకేజ్ సీల్ని చెక్ చేసుకొని అన్బాక్సింగ్ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చినా మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. అండ్ మొబైల్ ఆన్ చేసుకున్న తర్వాత బాటమ్ రైట్ కార్నర్లో మీకు ఐ సింబల్ ఉంటుంది. అక్కడ మీరు సీరియల్ నెంబర్ని నోట్ చేసుకొని యాపిల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఐఫోన్ 13 అమెజాన్ ఎక్స్పీరియన్స్ అండ్ నా సైడ్ నుండి కొన్ని టిప్స్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.